ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉదయం కాస్త వెదర్ అక్కడ చూస్తే కూడా పొగమంచు ఎక్కువగా అలుముకోవడం వల్ల కాస్త నత్తనడకని సాగుతుంది. మరి కాసేపట్లో అక్కడ ఓటర్ పర్సెంటేజ్ కూడా పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వరంగల్ జిల్లాకి గతంలో పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే దాదాపుగా 52 నుంచి 55% నమోదయ్యింది. దీన్ని ఇంకా పెంచడానికి కూడా ప్రధాన పార్టీలు అయితే సిద్ధం చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి వివరాలు చూద్దాం. నల్గొండకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అక్కడ నుంచి అందిస్తారు. జానయ్య, నల్గొండకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం 7 గంటలకే ప్రారంభం కావడం జరిగింది. దీంతో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 డివిజన్లకు అలాగే 17 మున్సిపాలిటీలకు సంబంధించి 407 అయితే 359 వార్డులకు గాను 7 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కావడం జరిగింది. 352 వార్డులకి పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ఏదైతే మున్సిపల్ ఎన్నికల బరిలో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించి 1737 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమకు ఓటేసే విధంగా కూడా ఓటర్లను ఇప్పటికే అన్ని విధాలుగా కూడా ప్రచారాన్ని చేయడంతో పాటు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కూడా ప్రలోభాలకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం 199 పోలింగ్ కేంద్రాలు 48 డివిజన్లకు సంబంధించి 199 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం నల్గొండ జిల్లాలో 66 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 28 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 51 ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను కూడా అక్కడ భద్రత కోసం నియమించడం జరిగింది. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు అయితే బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలు, ఇటు సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు నేరేడ్చెర్ల, హుజూర్ నగర్, కోదాడతో పాటు ఇటు తిరుమలగిరి సూర్యాపేట జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, అలాగే పోచంపల్లి, చౌటుప్పల్ ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పోలింగ్ ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిర్యాలగూడ మున్సిపాలిటీ, అలాగే హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ప్రారంభం కావడం జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తం 4800 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. ఇటు బందోబస్తు పరంగా కూడా 5000కు పైగా పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు ఇప్పటికే ఎండలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా షామియానాలు ఏర్పాటుతో పాటు మంచినీటి సౌకర్యం, అలాగే వృద్ధులకు సంబంధించి కావచ్చు, ఇటు దివ్యాంగులకు సంబంధించి కూడా వీల్ చైర్లను కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వారికి అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ఓటు హక్కు తమ ఓటును వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలనేది కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా తమ గెలుపు కోసం మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రచారాన్ని జోరుగా సాగించారు. ఇటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. కానీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం కొంత ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. మొత్తం ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు మాత్రం 6,68,458 మంది
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అందుకు సంబంధించి ఓటర్ స్లిప్లను కూడా ఇప్పటికే ఓటర్లకు అందజేయడం జరిగింది. ఓటర్స్ తో పాటు పోలింగ్ కేంద్రాలకు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తో పాటు ఇతర గుర్తింపు కార్డులను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు రావాలనేది కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ప్రచారం నిర్వహించడం, ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకైతే భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అదనపు బలగాలు, ఇటు బెటాలియన్లకు సంబంధించి కూడా అదనపు బలగాలను కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన చోట మరింత బందోబస్తు కూడా పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇప్పటికప్పుడు ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూడాలనే విషయం పైన కూడా పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దీంతో పాటు ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే ఓటర్లకు సంబంధించి అభ్యర్థులు కావచ్చు, ఇతర ప్రచారానికి సంబంధించి పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్ల దూరంలోనే ప్రచారం చేసుకోవాలనే నిబంధన ఉంది కాబట్టి అక్కడ కూడా ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ బూత్లకు ఒకేసారి రాకుండా కూడా సీరియల్లో వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 352 వార్డులకు 17 మున్సిపాలిటీల్లో 352 వార్డులకి అలాగే 48 డివిజన్లకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు సునీత. అయితే జానయ్య, పార్టీల పరంగా గనక చూసుకున్నట్లయితే అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి పార్టీల పరంగా ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వారి ఇంపాక్ట్ ఎంత ఉంది ఎన్నికల పైన? సునీత, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటి వరకు కూడా నల్గొండ మున్సిపాలిటీగా ఉండేది. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను కార్పొరేషన్ చేయాలనే విషయం పైన కూడా ఆయన నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసే విధంగా కూడా చేయడంతో ఇటు నెల రోజుల క్రితమే నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా కూడా అప్గ్రేడ్ అయింది. అయితే ఈ మొదటిసారి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడడంతో ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో దాదాపుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 డివిజన్లకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని డివిజన్లలో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. తమ అభ్యర్థులను గెలిపిస్తేనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతుందనే విషయం పైన కూడా ఆయన ఓటర్లను కొన్ని చోట్ల ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఇటు రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. అటు హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా అక్కడ కూడా ఆయన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు తిరుమలగిరి ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాత్రం ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగించారు. చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా కూడా అభ్యర్థుల ఎంపిక విషయంతో పాటు ప్రచారాన్ని కూడా ముమ్మరంగా కొనసాగించారు. ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రమే ఉండడం, అన్ని నియోజకవర్గాల్లో ఇటు మునుగోడు నియోజకవర్గంలో చండూరు, చౌటుపల్లి 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు భువనగిరికి సంబంధించి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, ఆలేరుకు సంబంధించి యాదగిరిగుట్టతో పాటు ఆలేరు ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి బీర్ల ఐలే ప్రభుత్వ వైపు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో కొనసాగించారు. ఇటు దేవరకొండకు సంబంధించి బాలునాయక్ ఎమ్మెల్యే ఆయన కూడా ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా కూడా ఆయన కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించడం. ఇక మిర్యాలగూడకు సంబంధించి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రచారాన్ని కొనసాగించారు. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని అక్కడ పిలిపించి సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కానీ పోల్ మేనేజ్మెంట్ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కానీ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కానీ పోల్ మేనేజ్మెంట్ తోటి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు
తాయిలాలు కూడా అందజేయడం, డబ్బులతో పాటు మద్యం అలాగే ఇతర గిఫ్టులకు సంబంధించి కూడా పంపిణీ చేయడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ తోటి నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక అంచనాని రాత్రి మార్చడం, ఈ రోజు పోలింగ్ మొదలు కావడం తోటి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అన్ని మున్సిపాలిటీలు 17 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా అభ్యర్థుల గెలుపు కోసం మాత్రం ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించినప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా వారు కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టాలనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలో నిలపడంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి గానీ, సంక్షేమ పథకాలు గానీ వైఫల్యాలను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. చూడాలి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూపుతారా లేదంటే ప్రతిపక్ష పార్టీలకు పట్టం కడతారా అనేది కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి మాత్రం ఈసారి మాత్రం గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. ప్రతి డివిజన్ లో దాదాపుగా నలుగురు నుంచి దాదాపుగా 8 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఓటర్లు మాత్రం ఎవరికి తమ ఓటు వేస్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. మొదటి మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే విధంగా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడం, అభ్యర్థులను గెలుపు కోసం మాత్రం ఆయన వరుసగా 5 రోజులు నల్గొండ డివిజన్ లోనే ప్రచారాన్ని నిర్వహించడంతో కొంత ఆసక్తి రేపుతుంది. అటు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు ఎంఐఎం అభ్యర్థులు కూడా 8 డివిజన్లలో పోటీలో ఉండడంతో ఎంఐఎం సంబంధించినటువంటి వారంతా కూడా మా ఎమ్మెల్యేలు, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ ఎంఐఎం అభ్యర్థుల తరఫున కూడా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం రెబల్స్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇతర పార్టీల నుంచి, అటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తు పైన కూడా బరిలో ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ తరఫున కూడా 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో వేరే పార్టీ నుంచి బీఫామ్లు అందజేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొంత ఏదైతే ఈ రెబల్స్ అభ్యర్థుల వల్ల కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. వారంతా కూడా ఖచ్చితంగా మా ప్రజలకు అందుబాటులో ఉంటాము, వార్డు సభ్యులు డివిజన్లలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాము, ఎప్పటికైనా సమస్యల విషయం పైన తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉంటాం కాబట్టి తమకే ఓటేయాలనేది రెబల్స్ అభ్యర్థులు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడం, పెద్ద ఎత్తున జనాల వద్దకు కూడా వెళ్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయడంతో కొంత మున్సిపల్ కార్పొరేషన్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి 3 పార్టీలకు సంబంధించి రెబల్స్ అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు దాదాపుగా 70 మంది వరకు కూడా బరిలో ఉండడం వల్ల ఇటు ఈ 3 పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో మాత్రం కొంత గట్టి పోటీని ఇస్తారనేది మాత్రం చెప్పచ్చు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొంది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానీ.